హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎంపీ వైకే ఎంపిక అవార్డుల సభ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవులు పి శ్రీనివాస్ గౌడ్, ప్రొఫెసర్ జీవి రత్నాకర్లు వివిధ సాహిత్య ప్రక్రియల్లో విశేష కృషి చేసిన రచయితలకు మద్దూరి నాగేష్ బాబు, పైడి తేరేష్ బాబు, కాలేకూరి ప్రసాద్, ఏటూరి వెంకయ్య నాయుడులకు శకుంతల పేరుతో నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. దళిత నాయకులు మల్లెల వెంకట్రావు, నీలం నాగేంద్రరావులు దళిత కవియత్రం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ గోపాలస్వామి ఫౌండేషన్ తరపున స్మారక పురస్కారాలను బండ్ల మాధవరావు, పెద్దింటి అశోక్ కుమార్లకు అందజేశారు. ప్రధాన పురస్కారాలను డాక్టర్ కోయ కోటేశ్వరరావు, నక్క విజయరామరాజు, పలమనేరు బాలాజీ, హిమజల అందుకున్నారు. ఇక ఇదే వేదికపై పైడి తేరేష్ బాబు స్మారక సంచికతో పాటు చిన్ని నారాయణరావు రాసిన వెలుగు పూల వసంతం, ఏటూరి నాగేంద్రరావు కవితా సంపుటి ఒక అశాంతుడి స్వప్నం పుస్తకాలను ఆవిష్కరించారు. నిర్వాహకులు పి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ జీవి రత్నాకర్ సాహితీ సేవలను భక్తులు కొనియాడారు. ఈ మహాసభలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, గోరేటి వెంకన్న, ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ జల్ది విద్యాధర్, యాకూబ్, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, చిన్న వీరభద్రుడు, మౌనశ్రీ, మల్లిక, శిలా, సుభద్రాదేవి, చిన్ని నారాయణరావు, ఏటూరి నాగేంద్ర, కలిమిశ్రీ పాల్గొన్నారు. 15,000 అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఒకసారి కాస్ట్ కొట్టండి. మా కాలంలో మాకు ఎవరు 15,000 కాదు కదా, 5,000 అవార్డు కూడా ఇవ్వలేదు. మంచి అవార్డు అంటే దీని వెనక ఎంత శ్రమ ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. చాలా సంతోషం. అంతేకాకుండా చాలా మందికి అవార్డు ఇచ్చారు. 10,000 అవార్డు ఇచ్చారు, 5,000 అవార్డు ఇచ్చారు. క్యాష్ అవార్డు అంటే క్యాష్ అవార్డు ఎంత ఇస్తున్నారు అన్నటువంటి కాదు, మనకు ఒక గుర్తింపు, వాళ్ళ ప్రేమతో ఇస్తున్నటువంటి ఒక గుర్తింపు. సాధారణంగా మన బాధ్యతను పెంచడమే. అందరూ కూడా కవులు, రచయితలు, కెరీరిస్టులుగా ఉండకండి, సోషలిస్టులుగా ఉండాలని పరోక్షంగా సందేశం ఇచ్చారు వాళ్ళు. అందుకు మనం కృతజ్ఞత తెలియజేస్తూ